హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. ఓకేనా? ఆ పరమశివయ్య ఆశిష్యులు, అలాగే గణపయ్య ఆశిష్యులు, మన సకల కోటి దేవతల ఆశీర్వాదాలు అందరికీ మీకు ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు ఉండాలి. ఓకేనా? మరి సెప్టెంబర్ నెల ఎండింగ్ వరకు ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? నేను కాంటెంట్ చెప్తున్నా, వినండి. సెప్టెంబర్ నెలలో ఎండింగ్ వరకు మీ లైఫ్లో పెద్ద సర్ప్రైజ్ రాబోతుంది. మరి అదేంటో తెలుసుకుందామా మరి? ఓకేనా? డివైన్ మీ పర్సన్కి మిమ్మల్ని దగ్గర చేయబోతోంది. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అంటే మీకు ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు, లేదంటే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవచ్చు, సంథింగ్ ఏదైనా జరగచ్చు. సెప్టెంబర్ నెలలో మాత్రం కొన్ని మిరాకిల్స్ అయితే జరగబోతున్నాయి. అవేంటో తెలుసుకోండి. సెప్టెంబర్ నెలలో మిరాకిల్స్ జరగబోతున్నాయి. ఓకేనా? ఆశ్చర్యపోకండి, ఆలోచించి చూడండి. ఓకేనా? గట్లనే ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. బోత్ ఆఫ్ యూ అందరికీ. పెళ్ళైన వారు చూడొచ్చు, పెళ్ళి కాని వారు చూడొచ్చు, సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్ ఎవరైనా చూడొచ్చు, చూసేవారు ఎవరైనా పర్వాలేదు. మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనల గురించి మీకు ఈ వీడియో అండి. ఓకేనా? నేను రోజు చెప్పినట్టే చెప్తున్నా. కార్డ్స్ షఫల్ చేసే ముందు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క ముఖ చిత్రాన్ని మీ మనసులో తలుచుకుంటూ యూనివర్స్కి బ్లెస్సింగ్స్ కోరుకుంటూ ఖచ్చితంగా యూనివర్స్ని ఏమంటారు మేనిఫెస్టేషన్ చేసుకుంటూ మీరు చూడండి. అప్పుడే ఈ వీడియో మీకు రిజల్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి. ఏ టైంకి మీ ముందుకు వచ్చినా మీదని అనుకోండి. ఓకేనా? కొన్ని పాయింట్స్ రిజనెట్ అవుతుండొచ్చు, కొన్ని పాయింట్స్ రిజనెట్ కాకపోవచ్చు. ఓకేనా? రిజనెట్ అయినవే మీవి అనుకోండి, రిజనెట్ కానివి మీవి కావు అని వదిలేయండి. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ అయితే అనుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ ప్రతి ఒక్కరూ కామెంట్స్ ఇవ్వమని నేను అడగా. కామెంట్స్ అయితే నా కోసం, లైక్స్ అయితే డివైన్ కోసం. ఓకేనా? ఏంజల్ సారీ, మీకు యూనివర్స్, విశ్వం అండ్ మీకు బ్లెస్సింగ్స్ ఉండాలి అనుకుంటే లైక్ ఇవ్వండి, లేకపోతే వద్దండి. నేను ఎవరిని ఏమి అడగను. ఈ వీడియో మీకు రిజనెట్ కావాలి, 30 or 40% రిజనెట్ అయితే మీదనుకోండి, కాకపోతే సైలెంట్గా ఊరుకోండి. మీకు 30 or 40% రిజనెట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అర్హులు. ఓకేనా? ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అలా అని ఖచ్చితంగా తీసుకోరని నేను చెప్తలేను. ఈ విషయం అయితే బాగా సమర్థ చేసుకోర్రి. ఓకేనా? ఒకటికి 2 సార్లు ఆలోచించి ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పేసి 1 క్వశ్చన్ అయితే ఫస్ట్ తీసుకోండి. మీకు కరెక్ట్గా అనిపిస్తేనే ఫుల్ రీడింగ్ తీసుకోండి, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే అందరూ సంపాదించేది డబ్బులే. మీకేం చెట్లకు గస్తలేవు, ఫ్రీగా ఏం వస్తలేవు. అందరు చేసేది కష్టమే. ఓకేనా? అందరు ఉన్న వాళ్ళే ఉండరు, ఇంటింటికి మట్టిపోయి ఉంటుంది, బంగారుపోయి ఉండదు. ఓకేనా? ఓకే, చెడులో మంచిని వెతకండి. ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించకూడదు. చెడులో ఏదైనా కొంచెం మీకు జరిగిన దాంట్లో మంచిని వెతుకోండి, అంతా మీ మంచిగా అనుకోండి. ఎవరికి హాని తలపెట్టద్దు, చెడు చేయకూడదు. మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా ఆలోచించకండి. అంతా మీకే మంచి జరుగుతుంది. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. ఓకే, మా వ్యూవర్స్ యొక్క సెప్టెంబర్ నెలలో రాబోయే మరి సర్ప్రైజ్ చేంజెస్ మరి ఏంటి చెప్పండి యూనివర్స్ ప్లీజ్. మరి ఆశ్చర్యం ఏంటి, నిర్ణయాలు ఏంటి, అసలు ఏం అర్థం కాకుండా ఉంది. మరి ఈ నెలలో మరి ఏం జరగబోతుంది చూద్దాం. ఎస్ అండి, మీ పర్సన్ సెప్టెంబర్ నెలలో ఎక్కడున్నా మీకోసం ఖచ్చితంగా వస్తారు. అంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారనుకోండి, ఒకవేళ థర్డ్ పార్టీ దగ్గర ఉంటే మాత్రం అక్కడ నుంచి తనను వదులుకొని మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలా వస్తారు. ఓకేనా? మీ పర్సన్ అయితే ఖచ్చితంగా వచ్చేది ఉంది. ఓకేనా? మీ లైఫ్లో చేంజెస్ ఉన్నాయి. ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వారైతే ఖచ్చితంగా కలవబోతున్నారు. చూడండి, ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చేసింది. ఓకేనా? హార్ట్ బ్రేకింగ్, ఎవరైతే మనసు బాగాలేని వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా మంచి జరగబోతుంది. ఫిజికల్ బాండింగ్ కోసం ఎవరైతే బాండింగ్లో ఉన్నారో, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉన్నది, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎక్కువగా పెళ్ళైన పర్సన్స్, పెళ్ళి కాని పర్సన్స్ అయితే ఎక్కువగా ఉన్నారు. చెప్పినట్టుగా వింటున్నారండి. ఓకేనా? ఎవరు ఏది చెప్తే అదే వింటున్నారు.
కొన్ని ఈ సెప్టెంబర్ నెలలో మీ పర్సన్స్ మీకోసం చాలా చాలా బాధపడడం, వేదన పడడం, సోల్ కలెక్షన్ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారండి. ఓకేనా? మనీ మైండెడ్, బర్త్డే పే చేసేవారు. ఓకేనా? ఒకవేళ మీకు ఎవరినైనా కొత్తగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? లవర్స్ ఉన్నారా? లవర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? కానీ మాత్రం ఆచితూచి ఆలోచించండి, చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరిని మనం అంత ఈజీగా నమ్మలేమండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చేసుకోవటప్పుడు మంచిగానే ఉంటారు, చేసుకున్న తర్వాత సుక్కలు కనిపిస్తాయి కదండి ముచ్చట. ఓకేనా? ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ చూడండి. మీకు థర్డ్ పార్టీ రిమూవ్ గురించి చెప్తా వినండి. ఇక్కడ మ్యారేజ్ అయినా వారే ఎక్కువ కనిపిస్తున్నారని చెప్పాను. అవును, మరి మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తే రీయూనియన్ వచ్చింది అని మీకు ఏమైనా డౌట్ వస్తుంది కదా. అవును, రీయూనియన్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ హార్ట్ బ్రేక్ ఉంది, ఎందుకంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి రీయూనియన్ అనేది ఉంది కదా. ఇది రీయూనియన్ కోసం నేను క్లారిఫికేషన్ ఇస్తా. ఇక్కడ రిమూవ్ కోసం, మ్యారేజ్ కోసం, థర్డ్ పార్టీ రిలేట్ కోసం, ఇక్కడ కోసం, ఈ ప్రతి ఒక్క కార్డ్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటా, వినండి. పెళ్ళైన వారికి ఎక్కువగా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉంది. గట్లనే పెళ్ళి చేసుకోవాలని దగ్గర దాకా ఎవరైతే రిలేషన్షిప్ అంటే ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు వచ్చారో మధ్యలో ఆగిపోవడం జరిగింది పెళ్ళిళ్ళు కూడా. ఎందుకంటే సడన్గా మధ్యలో ఆగిపోయి మీ పర్సన్ ఇలా వెళ్ళిపోయారు, మీ లైఫ్లో నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయారు. కొంతమంది లైఫ్లో ఆల్రెడీ పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్ళి దాకా వెళ్ళి ఎంగేజ్మెంట్ కావచ్చు, కాకపోవచ్చు, ఒప్పుకొని తర్వాత చేసుకోను అని చెప్పేసి ఇంకా వేరే సంబంధాలు చూసుకోవడం, మాట్లాడకపోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. మూవ్ ఆన్ అయిపోయారు. మరి మూవ్ ఆన్ అయిపోయారంటే అంటే మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటే ఉంటుంది, లేదని మాత్రం చెప్పను. మరి ఇక్కడ తడపటి అయితే ఏం చెప్తే గదే వింటుర్రు. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తే గదే ఉంటారు. చూసే మీ పర్సన్ మీకే చెప్తున్నా. మరి ఇంటూరు కదా, మరి ఇది ఈక్వల్ డే కార్డు కదా మీరు అనుకోవచ్చు. ఈక్వల్ డే కార్డు వస్తుంది. ఇంకొకటి దీనికి ఒక 2-3 అర్థాలు వస్తాయి. 2 అర్థాలు చెప్తాను, ఈక్వల్ డేకి వస్తుంది. కానీ ఇందులో చెప్పాను కదా, థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారని, ఖచ్చితంగా రిమూవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకరికి మనీ వేస్తున్నారు, ఒకరేమో అక్కడ ప్రేమ కోసం బాధపడుతున్నారు. అంటే ఇక్కడ ఒకరిని వదులుకుంటున్నారు, మరొకరిని చేరదీసుకుంటున్నారు. అంటే ఇందులో ఒకరిని వదులుకొని ఒకరితో ఖచ్చితంగా ఒకరిని వదులుకొని ఇక్కడ వెళ్ళిపోతున్నారు, మరొకరితోటి ఇలా ప్రయాణం చేస్తున్నారు. అర్థమైందా? ఒకరిని వదిలేసి వెళ్ళిపోతున్నారు, మరొకరితో ఇలా ప్రయాణం చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా మ్యారేజ్ అయిన పర్సన్స్ కనిపిస్తున్నారు. అంటే లవ్ చేసుకున్నవారు కూడా ఒకరిని కాదని ఒకరిని పెళ్లి చేసుకున్నవారు కనిపిస్తున్నారు. ఓకేనా? ద ఫూల్ కార్డ్ అంటే ఎప్పుడు కూడా వీళ్ళు విలాసాలకు అలవాటు పడ్డవారి అయి ఉంటారు. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇక ద ఫూల్ కార్డ్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, సంతోషాన్ని కోరుకోవాలి అనుకుంటారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు. ఓకేనా? ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు, వారికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు, చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి అయితే ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు నిన్నే పెళ్లి చేసుకుంటా, నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వే కావాలి అని చెప్పి అకస్మాత్తుగా అంటే ఇక పెద్దల నిర్ణయం ఏదో బ్లాక్మెయిలో, ఈమెయిలో, ఇంకేదైనా కావచ్చు, సంథింగ్ ఏదో కొన్ని కారణాల చేత మరొకరి లైఫ్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే వచ్చింది మీ పర్సన్కి. అందుకని చెప్పేసి మీ పర్సన్ అయితే అలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. ఓకేనా? అయితే అలా ఫీల్ అవుతూ ఆ సమస్యల మధ్య ఈ సమస్యల నుంచి ఎటు తేల్చుకోవాలి అని అర్థం కాక అలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక మరి హార్ట్ బ్రేకింగ్ అయితే ఎవరికైతే ఉందో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో గాలైతే మీ లైఫ్లో ఆర్డర్ వేసే ఒక వ్యక్తి. ఓకేనా? అన్నీ మీరు తను చెప్పినట్టే వినాలి, తను చెప్పిందే నడవాలి, లేకపోతే లేదు అని ఒక ఒక పర్సన్. ఓకేనా? అయినప్పటికీ కూడా వాళ్ళకి చాలా ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, కానీ తగ్గి రావాలంటే వాళ్ళతో కాదు. ఓకేనా? మెడిటేషన్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకెన్ని ఆఫర్స్ ఉన్నా కానీ అవన్నిటిని కాదని తాను అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. తనని తాను కంట్రోల్ చేసుకొని మెడిటేషన్ చేస్తూ మీ వరకు రాకుండా తనని తాను అంటే అంటే ఎంత ఉన్నా కూడా కొంచెం ఇట్లా మొండిగా ఉన్నారు. ఓకేనా?
వీరి వెనకాల కూడా ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఒక టాక్సిక్ పర్సన్ అనేది ఉంది. ఎవరో ఒకరు మీ దగ్గరికి రావాలంటే కూడా టూ సైడ్స్ మాట్లాడడం, మీ వైపు వారి వైపు మాట్లాడడం, ఇలాంటి మాట్లాడడం వల్ల మీ పర్సన్ అనేది ఇలా ఖచ్చితంగా మారడం అయితే జరిగింది. మీ లైఫ్లో జరిగేవి చెప్తున్నా. అయితే ఎవరైతే ఇంతగా బాధపడుతున్నారో వారికి కొన్ని రోజులు ఈ సెప్టెంబర్ నెల ఎండింగ్ వరకు అయితే మంచి జరగబోతుంది. ఎవరి బంధంలో అయితే స్టెబిలిటీ లేదో, స్టెబిలిటీ లేని బంధం కోసం ఎవరైతే కోరుకుంటున్నారో వారికైతే మంచిగా జరగబోతుంది. ఓకేనా? మీకోసం సంప్రదింపులు, మీకోసం తెలుసుకోవడము, మిమ్మల్ని కలవాలని అనుకోవడము, ఏదైనా చేసి అంటే మీరు దూరం ఉన్నా సరే మీకోసం మరి తిన్నారా, మరి ఏం చేస్తున్నారు, మరి ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి వారి ఇంట్యూషన్ని వారు తెలుసుకోవడం, వారికి వారు ఇంకా ప్రశ్నించుకోవడము, నాలుగు గోడల మధ్య ఉండి కూడా చాలా బాధలు పడుతున్నారు, నలుగురు మధ్యలో ఉండి కూడా బాధపడుతున్నారు. అలా అని చెప్పేసి నవ్వుల పాలయ్యే అయిదామనైతే అనుకోవట్లేదు. మీ బంధంలో ఒక స్టెబిలిటీ అంట లేదట, కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ బంధంలో స్టెబిలిటీ కావాలని కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి మీరు మీ పర్సన్తో సంతోషంగా ఉండాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికి చెప్తున్నాను, రావాలని అనుకుంటున్నారు, ఖచ్చితంగా వచ్చేస్తున్నారు, దగ్గరలోనే ఉన్నారు. ఓకేనా? తాను గీసుకున్న ప్రపంచానికి తానే ఒక మహారాణిని, తానే ఒక మహారాజుని అని చెప్పేసి మరికొందరైతే ఫీల్ అవుతున్నారు. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, ఎందుకంటే వారికి ఒక మెట్టు తగ్గి రావాలంటే రాలేరు. మరొకరు ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది చేసి తీరుతా, నాది నాది నేను కాపాడుకుంటా అని కొన్ని పట్టుదల మీద అయితే ఉన్నారు. మరి కొంతమంది స్నేహంగా ఉండి ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా ప్రేమించుకున్న వారు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా ఒకటే ఫ్యామిలీలు ఉన్నా కానీ అక్కడో ఇక్కడో ఎక్కడ సంబంధమైనా కానీ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు. ఆ రిలేషన్షిప్ ఎలాంటిదంటే ఫిజికల్ బాండింగ్లో ఎలాంటి వారైతే రిలేషన్షిప్లో ఉన్నారో, ఈ ఫిజికల్ బాండింగ్లో ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే దూరం అయిపోయారో వారు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ మంత్లో ఎండింగ్ వరకు కలిసే అవకాశం ఉంది. ఓకేనా? ఓకే, ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ అయితే జరగబోతోంది. ఓకేనా? మీరు అనుకున్న లైఫ్ స్టార్, ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైనా సరే, ఏదైనా కావచ్చు, మీ లైఫ్లో ఒక స్టార్, ఒక గోల్ అనేది మీకు ఉంది. మీ గోల్ని కొంతమంది ఏమనుకుంటున్నారంటే నా గోల్ని నేను రీచ్ అయ్యేంత వరకు నా పర్సన్ని నేను కలవను. నా గోల్ అంటే కొందరికి కొన్ని ఎయిమ్స్, కొన్ని కళలు ఉంటాయి. అలా కళలు నెరవేరిన తర్వాతనే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. కొందరికేమో మిమ్మల్ని కలిస్తేనే వాళ్ళ కళలు నెరవేరుతాయంట. అందుకోసమే కొన్ని మెట్లు దిగొచ్చైనా సరే కానీ మిమ్మల్ని కలవాలని మీ పర్సన్స్ అనుకుంటున్నారు. అలాగే మీరు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారో వాళ్ళు కలవబోతున్నారు. ఘటనే సోల్ కలెక్షన్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ సోల్ కలెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక కార్మిక రిలేషన్షిప్ అనుకోవచ్చు. కర్మానుసారం కర్మబంధం అనేది ఒకటి ఉంటుంది. కర్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీ లైఫ్లో వీరు ఉంటారు. కర్మ వాళ్ళు ఫేస్ చేసుకొని చెడు కర్మ కానీ మంచి కర్మ కానీ ఏదైనా సరే ఫేస్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. అది కొందరికి లేట్ కావచ్చు, లేకపోతే సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా జరగచ్చు. ఓకేనా? మరి థర్డ్ పార్టీ లైఫ్లో రిమూవ్ అయితే ఉంది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. కొందరు విషయాలలో మీ పర్సన్స్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు అంటే పూర్తిగా వెళ్ళిపోరండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తిరిగి మళ్ళీ వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు, వెళ్తారు, తిరిగి వస్తారు. అంటే వాళ్ళ సంచారం చేసే వ్యక్తులు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. వెళ్ళారని చెప్పేసి బాధపడకూడదు, వస్తున్నారని సంతోషపడకూడదు. ఇక మీ జీవితం ఇంతే, ఇంకా వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళకి ఎంత చెప్పినా గింతే అని మాత్రం కొందరు అనుకోండి. అందరికీ కాదు, ఇది కూడా చెప్తున్నా, కొందరికి మాత్రమే. మరికొందరికి అయితే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధంలో అయితే ఒక స్టెబిలిటీ కోసం కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రిమూవ్ అయితే కాబోతుంది. ఒకరికి ఎండ్ కార్డ్ ఇవ్వబోతున్నారు, మరొకరిని వాళ్ళ లైఫ్లో స్థిరస్థాయిగా నిలుపుకోవాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. అది మ్యారేజ్ పర్సన్ అయి ఉండాలి, లేకపోతే మ్యారేజ్ కాకుండా కూడా మ్యారేజ్ అయిన వాళ్ళనైనా సరే వదులుకొని, అంటే ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వారిని సైతం వదులుకొని మీ వైపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా చాలా మిరాకిల్స్ అయితే జరగబోతున్నాయి. మరి ఈ ఫిజికల్ బాండింగ్లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇది నేను మీకు తన్మేల్లో పెడతాను, చూసుకోండి. ఓకేనా?
ఖచ్చితంగా ఫిజికల్ బాండింగ్లో ఎవరైతే ఉన్నారో, సోల్మేట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకు ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకు చాలా మంచి జరగబోతుంది. గట్లనే రీయూనియన్ కూడా కాబోతుంది. ఇది మాత్రం బాగా ఆలోచించురి, బాగా సోంచాయించురి. ఇది మీ లైఫ్లో చాలా అద్భుతం జరగబోతుంది. చాలా మంచి నిర్ణయాలు. ఎవ్వరు కూడా ఈ మీ వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి. ఓకేనా? మీరు కోరుకున్న వ్యక్తి అంటే ఎవరికైనా వన్ సైడ్ లవ్ చేస్తుర్రా, ఒప్పుకుంటుందా ఒప్పుకోరా అని అనుకుంటురా, వెళ్ళండి, ప్రపోజ్ చేయండి. ఈ నెల ఎండింగ్ వరకు ఏదో ఒకటి అయితే నిర్ణయం తీసుకోండి. ఆలస్యం అమృతం విషయం. ఏదైనా ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయంలాగా మారుతుంది. సో ప్రపోజ్ చేయాలనుకున్న వారైతే ప్రపోజ్ చేయండి. కొన్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు. సంతోషం మీ సొంతం అవుతుంది, విజయం మీ సొంతం అవుతుంది. హార్ట్ బ్రేకింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉండబోతున్నారు. కలిసి కొంతమందికి దూరం అవుతున్నారు కాబట్టి కొంత పర్సన్స్ కొన్ని రోజులు బాధ అయితే తప్పదు, హార్ట్ బ్రేకింగ్లో ఉండక తప్పదు. గట్లనే ఇక్కడ సోషల్ మీడియాలో మీ పర్సన్స్ అయితే దూరంగా ఉన్నారు కదా, నా గురించి ఏం ఆలోచిస్తున్నారని మీరు అస్సలు ఆగంగా వద్దు. మీ పర్సన్స్ అయితే మీ గురించి ఖచ్చితంగా స్పై చేస్తున్నారు. స్పై జరుగుతుంది మీ పైన. అది మంచి ఫ్యాషన్ ఉంది, మీరంటే ఫ్యాషన్ ఉంది, స్పై చేస్తున్నారు. మీ బంధంలో ఒక స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. మీ పట్ల అట్రాక్షన్ ఉంది, అంటే మీకు ఆకర్షవింతులు అవుతున్నారు. అంటే మానసికంగా కాకుండా ఫిజికల్గా కూడా మీతోటి బాండింగ్లో అయితే ఒక ఫ్యాషన్ అనేది ఏర్పరచుకున్నారు. ఆ ఫ్యాషన్ని వదులుకొని వీళ్ళు ఉండలేను అంటున్నారు కాబట్టి మిమ్మల్ని కలుస్తాను అని అంటున్నారు మీ పర్సన్స్. ఖచ్చితంగా వీరు ఈ ఫ్యాషన్ ఎవరికైతే ఉందో మీ పైన వారు ఖచ్చితంగా కలవబోతున్నారు. ఇన్ని రోజులు నడిచింది ఒక ఎత్తు మీ జీవితంలో, ఇక ముందు నడిచేది ఒక ఎత్తు మీ జీవితం. ఇన్ని రోజులు ఒక కోణంలో నడిస్తే ఇప్పుడు మరొక కోణంలో నడుస్తున్న మీ లైఫ్ ఏంటి అనేది ఇది వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? వీడియో అయితే ఎక్కడ కూడా ఎలాంటిది కూడా మిస్ కాకుండా అయితే చూడండి. ఇక్కడ ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారైతే తొందరగా కలవబోతున్నారు. రీయూనియన్ అయితే ఉంది, ఫ్యాషన్ ఉంది, సోల్ కలెక్షన్ ఉన్నవారు ఉన్నారు, మ్యారేజ్ పర్సన్ ఉంది, థర్డ్ పార్టీ ఉంది, థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది. ఇందులో అన్ని బంధాలు అన్ని రిలేటెడ్ వచ్చాయండి ఈరోజు. ఓకేనా? ఇక్కడ లవ్ ప్రపోజల్ కూడా ఉంది, హార్ట్ బ్రేకింగ్లో ఉన్నవారు కూడా ఉన్నారు, మనసుకు బాధ అయిన వారు కూడా ఉన్నారు, మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, దూరం చేసుకున్నందుకు చాలా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు, అలా అని బడన్ పే చేసేవారు కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఓకేనా? ఇక్కడ బొడవంతుడి ఎక్క వచ్చేసి అన్కండిషన్ లవ్, అంటే మీరు ఎలా అనుకుంటున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే అనుకుంటున్నారు. ఈ విషయాన్ని అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అస్సలు మిస్ అయ్యారనుకోండి మీకు అదృష్టం లేనట్టే అర్థం. ఓకేనా? ఈ వీడియో మీ ముందుకు వచ్చినా మీరు మిస్ అయిందంటే మీకు అదృష్టం లేనట్టు అర్థం. ఓకేనా? మరి ఏంజల్ కార్డ్స్ ఏం చెప్తారో చూద్దాం. గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్ ప్లీజ్ మంచి రెస్పాన్స్ అయితే రావాలి మా వ్యూవర్స్కి. ప్లీజ్ మా వ్యూవర్స్కి మంచి మెసేజ్ రావండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ కాకుండా చూడండి. ఓకేనా? ఓకేనండి. కొంతమందికి అయితే వెయిట్ వచ్చింది, అంటే వెయిట్ చెయ్యాలి. కొంతమంది వెయిట్ చేయక తప్పదు. సక్సెస్ 2 కార్డ్స్ తీస్తేనే మీ లైఫ్ ఏంది, మీ గోల్ ఏందనేది పూర్తిగా తెలిసిపోయిందండి. ఓకేనా? చాలా చాలా మస్తు మంచి కార్డ్స్ వచ్చినాయండి. నిజంగా చెప్తున్నా అండి, మీరు ఏదైనా సరే మీ ఇంట్యూషన్ ప్రకారం అయితే మీరు నిజంగా చెప్తున్నా చాలా మంచి జరగబోతుంది మీ లైఫ్లో. కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ అంటే అవ్వండి. కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో మిరాకిల్ జరిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా? పాజిటివ్ అంటే థింక్ చేయండి. పాజిటివ్గా థింక్ చేస్తే మీకు సక్సెస్ ఉంది. ఎస్ వచ్చింది, వెయిట్ చేయండి. ప్రతి దానికి కూడా మీరు డిసెంబర్ వరకు అయితే కొంతమంది కలిసేవారైతే ఉన్నారండి, బాధపడద్దు. ఓకేనా? మీరు చూసేది కొన్ని నిజాలు కావచ్చు, కొన్ని అబద్ధాలు కావచ్చు. మీరు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎస్ కూడా వచ్చింది. చాలా అద్భుతమైన వీడియో, అస్సలు మిస్ కావద్దండి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? మరి మనం డైల్ చేద్దాం. ఏంజల్ నెంబర్స్ ఎవరికి వచ్చే చూద్దాం. 5 3 5 3 మళ్ళీ 5 అండి. ఓకేనా? చూడండి, ఇక్కడ 5 3 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది. ఈ నెంబర్స్ ఎవరికి వచ్చినాయి చూడండి. ఓకేనా? ఓకే. గట్లనే మరి పెండిలం అయితే మనము ఇది మరి చూద్దాం. మీ అంటే మీ పర్సన్ ఎప్పుడు కలవబోతున్నారు, ఎన్ని రోజుల టైం పడుతుంది? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి.
ప్లీజ్ పెండిలం గారు చెప్పండి. చెప్పాను కదండి, సెప్టెంబర్, మరికొంతమందికి అయితే డిసెంబర్, మరికొంతమందికి ఉగాది వరకు. ఓకేనా, అందరికీ మంచి జరగబోతుంది. ఓకేనా, అందరికీ బాగానే వచ్చింది. ఓకే, మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు గిట్లనే మీ ఆదర అభిమానాలు నా పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు పేరున మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ నా వీడియోని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఓకే అండి, బాయ్. మరి రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.